వర్ధిల్లాలి గౌరవ శ్రీ తెన్నేటి సురేష్ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మాదిగ సంక్షేమ పరిషత్. వర్ధిల్లాలి మాదిగ సంక్షేమ పరిషత్. జిందాబాద్ 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 జిందాబాద్. మరి మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకి జోజన్న గారికి, అదేవిధంగా బడిసా అన్న గారికి, జీవన్ గారికి, మా అన్న పెద్దన్న సురేష్ అన్న గారికి, మా ఇంకో సురేష్ అన్న గారికి, ఈరోజు మేము జోజన్న గారి పిలుపు మేరకు, డప్పు కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు జోజన్న గారి పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సిబెల్గల్ మండలానికి రావడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మీడియా పరంగా మేము మాట్లాడుతున్నది ఏమంటే, ఈరోజు మాదిగ సంక్షేమ పరిషత్ ఎంఎస్పి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు తెన్నేటి సురేష్ మాదిగ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో జరిగే అన్యాయాలు ఏవంటే దళితులపైన జరిగే దాడులు, చర్చిలపైన జరిగే దాడులు, అదేవిధంగా ఏదైతే డప్పు కళాకారులు, చర్మ కళాకారులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ల గురించి ఏదైతే జోజన్న గారు చెప్పారో ఆ విషయాన్ని మేము మా వ్యవస్థాపక అధ్యక్షుడు తెన్నేటి సురేష్ మాదిగ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఈ రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రిస్టియన్లపైన జరిగే దాడులు, చర్చిలపైన జరిగే దాడులు అరికట్టాలి. మేము దానిల విషయాన్ని కూడా మేము సురేష్ అన్న దృష్టికి తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ముందుగా డప్పు కళాకారులకి, చర్మ కళాకారులకి పెన్షన్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చిన్న చిన్న ఇండ్లలో ఒక 3-4 కుటుంబాలు ఉండి సంసారాలు చేస్తూ ఉన్నారు. అటు కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మంచికి సెంటు భూమి ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలని మేము మా మాదిగ సంక్షేమ పరిషత్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్యలపైన ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జాతీయ అధ్యక్షుడు దరూర్ నరేష్ మాదిగ. తెన్నేటి సురేష్ గారి పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సిబెల్గల్ మండల కేంద్రంలో ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం ఇదివరకు జరిగింది. అందులో భాగంగానే ముఖ్యాంశాలను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ప్రధానంగా మరి మా జాతీయ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో ఉన్న 27 మండలాలు, 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఆ గ్రామాలలో ఉన్న సమస్యలపైన ఇప్పటిదాకా చర్చించుకోవడం జరిగింది. మా దృష్టికి వచ్చిన అంశాలన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమైన విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేకి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు, 27 మండలాల్లో ప్రతి మాదిగపేటలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఎండాకాలం కాబట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండగా త్రాగునీళ్ళ పైన దృష్టి పెట్టాలి. ప్రభుత్వంలో ఉన్న అధికారుల దృష్టికి ఎంఎస్పి కార్యకర్తలు పలానా ఏరియాలో మాకు త్రాగునీళ్ళు లేవు, పలానా ఏరియాలో కరెంటు లేదు, పలానా ఏరియాలో సీసీ రోడ్లు లేవు అని చెప్పేసి మన వాయిస్ ఎక్కడికెక్కడే మండల స్థాయిలో ఉన్న అధికారులకి రాతపూర్వకంగా ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి సంఘంగా మరి మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో ఇప్పుడు అధికారులు కూడా త్రాగునీటి సమస్య పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దానిపైన ఉండే గ్రామాలలో చాలా ఇప్పటికి కూడా సీసీ రోడ్లు లేక, డ్రైనేజీలు లేక ఇబ్బందులు, అవస్థలు పడుతూ ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద డప్పు కళాకారులు ఒకప్పుడు ఈ జాతరలకి, తర్వాత ఈ ప్రోగ్రాంలు పోతే వాళ్ళు బాగా ఆర్థికంగా బాగా సంపాదించుకునేవారు. ఎప్పుడైతే ఈ డీజే అనేది మొదలైందో, ఆ డీజే వచ్చినప్పటి నుంచి కూడా డప్పు కళాకారులకి స్వయం ఉపాధి కోల్పోయినారు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డీజేని రద్దు చేయాలని చెప్పేసి మేము సంఘంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో డప్పు కళాకారులకి ప్రభుత్వమే వాళ్ళకి కొత్త నైపుణ్యాన్ని, అంటే శిక్షణ నేర్పించుకోవడానికి మరి మండల స్థాయిలో ఒక ఆఫీసు భవనం శాంక్షన్ చేయాలని చెప్పేసి సంఘంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారులకు గతంలో ఉన్న ప్రభుత్వాలు 60 సంవత్సరాలు పైబడిన వారికి డప్పు, గజ్జలు, డ్రెస్సులు ఇచ్చారు. వాళ్ళు వయసు మీద పడినందుకు వాళ్ళు మంచాన పడినారు. కాబట్టి ఇటువంటి సమావేశాలను, ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసిపోయే విషయంలో వాళ్ళు వయసులో వెనుకబడినారు కాబట్టి చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడున్న యూత్ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి డప్పు కళాకారునికి కూడా వయసుతో నిమిత్తం లేకుండా డప్పు కళని చూసి అందరికి కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి నెల 10,000 రూపాయల డప్పు కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా శ్రీశక్తి బస్సులు ఈ డప్పు కళాకారులకి ఫ్రీ బస్సు సౌకర్యం కూడా
ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి డప్పు కళాకారులు కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ జిల్లాలో చాలామంది వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారు. వారికి సంబంధించిన చాలామందికి కూడా అంటే భర్త చనిపోయిన సర్టిఫికేట్ లేదని, ఆధార్ కార్డు లోపాలు ఉన్నాయని, తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు ఇస్తున్న ఈ 4,000 రూపాయల పింఛన్ను ఈ ఒంటరి మహిళలకు కానీ అలాగే వితంతువులకు కానీ ప్రతి నెలకు 1,000 రూపాయలు, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని డబల్ చేయాలని చెప్పి 8,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే తర్వాత ఈ రాష్ట్రంలో మొత్తం ఇప్పుడు కూడా ప్రభుత్వం రీసర్వేలో బయటపడిన భూములన్నీ కూడా ఇప్పుడు కూడా చాలామంది భూములు ఉన్నాయి. అటువంటి ప్రభుత్వ భూములు ఆటంకం లేనివి, సాగుకి పనికొచ్చే భూములన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించి డప్పు కళాకారుని భార్య పేరు పైన, అలాగే వితంతు పేరు పైన, అలాగే ఒంటరి మహిళ పేరు పైన, అలాగే వికలాంగుల పేరు పైన ప్రతి కుటుంబానికి ఒక 3 ఎకరాల భూమిని ప్రభుత్వం కొని ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మా సంఘంగా ఈ జిల్లాలో ఉన్న ప్రతి చోట కూడా దళిత వాడల అభివృద్ధి కొరకు ఫస్ట్ త్రాగునీళ్ళు, అలాగే కరెంటు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకు ఆ విషయం కోరుతానంటే భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా దళిత వాడలు లాస్ట్కి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు సక్రమంగా ఉండవు కాబట్టి ప్రత్యేకమైన చొరవ తీసుకొని మా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దళిత వాడల అభివృద్ధి కొరకు కృషి చేయాలని, అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఎంఎస్పీ సంఘంగా మా జాతీయ నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు, దాని అమలు కొరకు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మా జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా కోరికలు నెరవేర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.